ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హోసన్నా మినిస్ట్రీస్ తరపున. In the glorious name of our Lord Jesus Christ, I convey my heartfelt greetings to you all on behalf of Hosanna Ministries. ప్రియులారా, ప్రతి సందేశాన్ని మీరు ఆలకిస్తున్నారని, ఈ సందేశాల ద్వారా ఆధ్యాత్మికమైన మేలులు పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. I believe you're listening to every message and that through these messages you're receiving spiritual benefits. ఈ సందేశాలు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో నేను కూడా మీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను. I pray that these messages may be beneficial and a source of blessing for your spiritual life as I pray for you in the presence of the Lord. మీరు మాత్రమే కాకుండా ఇంకా అనేకులకు ఈ సందేశాలని చేరువ చేయండి. ఈ దీవెనలో, ఈ ఆశీర్వాదంలో మీరు కూడా పాలు పొందాలని కోరుకుంటున్నాను. Not just for yourself, but share them with many others. I want you also to partake in this blessing. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. I'll read out a beautiful verse from the Bible today. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. Proverbs chapter 13, I'm reading the verse 11. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. Wealth from hard work grows over time. ఈ వాక్యంలో కష్టం చేసి కూర్చుకోవడం. In this verse, wealth from hard work. ఈరోజు మనమంతా కూడా కష్టం చేస్తూనే ఉన్నాం, కూర్చుకుంటూనే ఉన్నాము, అనేక వాటిని సంపాదించుకుంటూనే ఉంటున్నాం. Today, we all continue to work hard and keep acquiring many things. అవసరమైనవి కొన్ని అయితే అనవసరమైనవి ఎన్నో కూర్చుకుంటున్నాం. While some things are necessary, we are accumulating many unnecessary things as well. వాటి వలన మనకు ఎంతవరకు ఉపయోగము అనేది విశ్లేషించడం, వివరంగా తెలుసుకొని ముందుకు పడడం అనేది చాలా శ్రేష్టమైన సంగతి. It is most excellent to analyze and understand in detail how these things truly are before moving forward. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనం ఏమి కూర్చుకోవాలి అనేది మనకు కొన్ని విషయాలు మనం ఈ పూట ధ్యానించుకోవడానికి దోహదపడుతుంది పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు. When we read the Bible, the verses within them help us meditate on the things we truly ought to accumulate. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చదివినప్పుడు, When we read Isaiah chapter 30 verse 1, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొన్నట్లు వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. What sorrow awaits my rebellious children, says the Lord. You make plans that are contrary to mine, thus piling up your sins. ఇక్కడ పాపమును కూర్చుకొనుచున్నారు అనే మాట మనం ఆలోచించవలసిన విషయం. Piling up your sins is a phrase we must reflect upon. పాపము అనేది ఒక భీకరమైనది, ఎందుకంటే అది చీకటి సంబంధమైనది. Sin is a terrifying thing because it belongs to the darkness. దేవునికి మనకు ఎడబాటును కలిగించేది. It creates a separation between us and God. దేవుని ముఖమును మనకు దూరం చేసి మరుగు చేసేది. It distances and hides the face of God from us. దేవునితో సమాధానమును పోగొట్టేది. It destroys our peace with God. ఆయన సముఖములో మనలను నిలవనివ్వకుండా అయోగ్యునిగా మార్చేది. It makes us unworthy and prevents us from standing in His presence. ఒకే మాట చెప్పాలి అని అనుకుంటే మనలను మరణమునకు ఆహుతి చేసేదే పాపం. In short, sin is that which sacrifices us to death. ఈరోజు కష్టపడి శ్రమించి ఈ పాపాన్ని కూర్చుకోవడం ఏంటి? Today, why are we working hard, piling up this sin? ఈ రోజున అనేకులు ఏది మనం కూర్చుకుంటున్నామనే విశ్లేషణ లేకుండా ఈ పాపాన్ని కూర్చుకొని పాపము వలన వచ్చిన నాశనానికి ఆహుతి అయిపోతున్నారండి. Today, without analyzing what they are piling up, people are gathering sin and sacrificing themselves to the destruction. జీవితంలో ఓడిపోతున్నారు.
They're failing in life. అనేక విషయాలలో విసిగిపోతున్నారు. They're becoming weary in many aspects of their life. దేవుని దివ్యమైన దీవెనలోకి పాత్రులు కాలేక ఓ శాపాన్ని అనుభవిస్తూ ఇదే నా కర్మ అని భారాన్ని మోస్తూ విసిగిపోతున్న జీవితాన్నే ఈ రోజున ఈడ్చుకొని వెడుతున్నారు అని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. There is no doubt that today many are dragging their lives, unable to be worthy of God's blessings and instead experiencing a curse, carrying the burden of their faith and feeling exhausted. మొదట నరునిని దేవుడు కలుగు చేసినప్పుడు పరిశుద్ధినిగా దేవుడు నరునిని చేశాడు. When God first created man, he made him a holy being. ఈ పరిశుద్ధతలో నిలిచిన నరుడు అన్ని కూడా ఆశీర్వాదకరంగా అనుభవిస్తూ అడుగులు వేస్తూ ఆనందిస్తూ వచ్చాడు. This man who stood firm in his holiness experienced everything as a blessing, taking joyful steps forward. ఏనాడైతే పాపం అతని హృదయంలో పొడ చూపిందో, The day sin first entered his heart, ఏనాడైతే అవిధేయతకి అప్పగింపబడ్డాడో, the day he surrendered himself to disobedience, ఆ పిదప నరుని హృదయంలో కలవరం, కలత, ఆవేదన, ఆందోళన కలిగింది. that sin caused turmoil, distress, agony, and anxiety in his heart. ప్రియమైన వారలారా చూడండి, ప్రశాంతంగా ఉన్న జీవితంలో ఈ కలత ఎందుకు ప్రారంభమైందంటే పాపం. Dearly beloved, look, the reason this turmoil began in a life that was once peaceful is because of sin. దేవునితో అత్యున్నతమైన సహవాస సంబంధం తెగిపోయిందంటే కారణం పాపం. If the highest fellowship with God has been broken, it is because of sin. గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు అతని జీవితంలో మొలిచాయి. Thorns and thistles sprouted in his life. కష్టపడి, శ్రమపడి, చెమటోర్చి జీవనాన్ని గడుపుకొనవలసిన దుస్థితి ఏర్పడింది. A miserable state arose when he had to live by toiling, laboring, and shedding sweat. ఇంత కఠోరమైన కష్టకాలం ఎందుకు వచ్చిందంటే కారణం పాపం. The reason such a harsh and difficult time has come is because of sin. నా ప్రియమైన సహోదరులారా, ఈ పాపమును మనం గుర్తించి ఒకవేళ తెలియసో తెలియకో ఈ పాపాన్ని కూర్చుకుంటున్న అవివేకులుగా మనం ఉంటే ఈ క్షణాన పశ్చాత్తాప్తులమై మరన్నటికీ ఆ మార్గాన వెళ్లకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. మనం ఆ దైవ సహాయాన్ని కోరుకొనవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది అనేది మనం గుర్తించాలి. My dear ones, if we are foolishly accumulating sin, whether knowingly or unknowingly, we must recognize and repent at this moment. We must realize the great need to be careful to avoid those paths and seek divine help. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం కూర్చుకొనవలసినది. I want to highlight another point that we must accumulate. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యంలో మనం గమనించినప్పుడు, Proverbs chapter 6, when we look at the verse 8, వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. they labor hard all summer, gathering food for the winter. ప్రియులారా చూడండి, ఆహారమును కూర్చుకొనును. Look, gathering food. ఇది శరీర సంబంధమైన ఆహారం కావచ్చు, ఆత్మ సంబంధమైన ఆహారము కావచ్చు. This could be both physical food or spiritual food. ఆహారము అనేది మనకు నిత్యవసరం. Food is a basic necessity for us. ఆహారం లేకపోతే మనం బలహీన పడిపోతాం, Without food, we become weak. నీరసిల్లిపోతాం, We'll be exhausted and faint. ముందుకు వెళ్ళలేము, జీవిత మనుగడ కొనసాగించలేము. We cannot move forward and we cannot sustain our lives. శరీర సంబంధమైన ఆహారము అనేది కాసేపు మనం ప్రక్కన పెడితే, If we set aside physical food for a moment, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం కూర్చుకొనవలసిన వారమై ఉన్నాము అనేది గుర్తించాలి. we must recognize that we are in need of learning about spiritual food. ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూర్చుకున్న వ్యక్తి అలసిపోడు, సొలసిపోడు, సొక్కిపోడు, బలహీనమైపోడు. One who gathers this spiritual food will never grow weary, faint, wither, or become weak. ఈ ఆత్మ సంబంధమైన ఆహారం ఎప్పటికప్పుడు మనం కూర్చుకొనవలసిన అవసరత ఉందండి. We must constantly and continually gather this spiritual food. ఇశ్రాయేలీయుల చరిత్రలో మనం గమనించినప్పుడు దేవుడు
వారికి అనుగ్రహించిన ఆ మన్నా ఏనాటికి ఆనాడు వాళ్ళకు అందిస్తూ వచ్చాడు. When we observe the history of Israel, God provided them with manna day by day. ఏనాటికి కావలసిన ఆహారం ఆనాడు వాళ్ళకు అనుగ్రహించి వాళ్ళని బలపరిచాడు. వాళ్ళ కాళ్ళు వాసిపోకుండా శక్తినిచ్చాడు. 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో వాళ్ళు నడవడానికి, నిలవడానికి, ఉండడానికి కావలసిన శక్తిని అనుగ్రహించాడు. He granted them the food they needed each day and strengthened them. He gave them power so their feet would not swell. Throughout their long 40-year journey, He gave the strength required for them to wait, stand and endure. మన విశ్వాసపు యాత్రలో కూడా In the journey of faith as well, మనం ఎక్కడ అలసిపోకుండా మన విశ్వాసపు యాత్రను మనం కొనసాగించి మన గమ్యానికి మనం చేరుకోవాలి అన్నప్పుడు ఈ ఆహారాన్ని మనం కూర్చుకొనవలసిన వారమై ఉన్నాం. to continue our journey of faith without growing weary and to reach our destination, we must gather this food. ఏంటి ఈ ఆహారము అనంటే దేవుని వాక్యమే. What is this food? It is the word of God. రొట్టె వలన మనిషి బ్రతకడు కానీ దేవుని నోట వచ్చు మాట వలన జీవిస్తాడు అని యేసయ్య చెప్పాడు. Jesus said that man does not live by bread alone, but by every word of God. దేవుని మాట మనల్ని బ్రతికించేది. God's word gives us life. దేవుని మాటే మనకు జీవమై ఉన్నది. God's word alone is our very life. ఈ దేవుని మాటే మనకు నడకను నేర్పేది, గమ్యం చేర్పించేది. This word of God is what teaches us how to walk and leads us to our destination. మరి ఈరోజు దేవుని వాక్యానికి మనం ఎంత విలువిస్తున్నాం అనేది, ఎంత కూర్చుకుంటున్నామో అనేది, ఎంత ఆసక్తిని చూపిస్తున్నాం అనేది మనం విమర్శించుకోవలసిన విషయం కాదా? Is it not something to examine how much importance are we giving to God's word today, or how much are we gathering and how much interest are we showing? దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది. God's word is in abundance. ఈ సమృద్ధి అయిన దేవుని వాక్యం అనే ఆహారాన్ని కూర్చుకొనేడు వారు ఎంతమంది? How many are those who have gathered this abundant word of God? చూడండి, ఈ రోజున ఈ సోషల్ మీడియాలో అనేక మంది దైవజనులు మంచి చక్కటి వర్తమానాలు అందిస్తున్నారు. Look, these days men of God are delivering excellent messages through social media. వాటి యందు ఆసక్తి కలిగి వాటిని కూర్చుకొని ఆ దైవ సందేశము అనే దేవుని వాక్యం అనే ఆహారాన్ని కూర్చుకొని బలవంతులవుతున్న వాళ్ళు ఎంతమంది? ఆ ఆహారాన్ని కాళరాసి కాలధన్ని బలహీనులైపోతున్న వాళ్ళు ఎంతమంది? How many are those who with interest gather these divine messages, the food that is the word of God, to become strong? And how many are those who by trampling upon and rejecting the food are becoming weak? దేవుని వాక్యానికి నీ హృదయాన్ని అప్పగిస్తే, If you dedicate time to God's word, ఆ వాక్యము చేత నీ హృదయం బలపరచబడుతుంది. your heart will be strengthened by the word. ఆ వాక్యము చేత నీ హృదయం ధైర్యాన్ని పొందుకుంటది. Your heart will receive courage by that word. ఆ వాక్యము చేత నీకు మంచి ఆలోచన కలుగుతది. You'll receive good counsel through that word. మంచి నిర్ణయం చేత క్షేమకరమైన మార్గాలలో సఫలమవుతున్న అనుభూతిని కలిగి ఆనందంగా అడుగులు వేయగలుగుతాము. Through good decisions, we succeed in safe paths and are able to walk forward happily with confidence. అలా కాకుండా Instead of that, ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రమైన అనవసరమైన వాటిని మనం కూర్చుకున్నామే అనుకోండి, if we unnecessarily gather worldly things instead, వాటి వలన ఏం కలుగుతుంది? what will result from them? మనసు పాడైపోతుంది. Our mind will be corrupted. హృదయంలో దైవ విరోధమైన కార్యాలు మొలకెత్తుతాయి. God opposing deeds will sprout in the heart. లోక సంబంధమైన కార్యక్రమాల వలన మనకు అనేకమైన చేటు కలిగించే అనుభవాలు చేరువవుతాయి. Through worldly activities, one draws closer to the experiences that only cause harm. ప్రతిదినము కూడా ఆవేదనతోనే అడుగు వేయవలసి వస్తుంది. Every day one will have to walk with anguish. కనుక నా ప్రియమైన సహోదరులారా, So dearly beloved, ఆహారాన్ని మనం కూర్చుకోవాలి. we must learn to gather this food. దేవుని వాక్యం అనే ఆహారాన్ని. The food that is the word of God. అందుకే ఇదిగో ఈ సందేశాలు మేము మీకు చేరువ చేస్తున్నాము. That's why we're bringing these messages to you. ఈ సందేశాలు మీకు చేరువ కావాలని, So that these messages reach you.
ఈ దేవుని మాటల చేత మీరు బలపరచబడి ఆత్మీయ యాత్రలో శక్తివంతులు కావాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఉన్నాను. Be strengthened by these words of God. I pray and hope that you become powerful in the spiritual journey. మరొక విషయాన్ని కూడా నేను మీకు వివరిస్తాను. I'll also explain another point to you. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. Matthew chapter 6, I'm reading the verse 20. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. Store your treasures in heaven. చూడండి, ఈ వాక్య భాగంలో మనం పరలోకమందు ధనాన్ని కూర్చుకోవాలట. See, in this verse, we have to store treasures in heaven. ఈ లోక సంబంధంగా మనం ధనాన్ని కూర్చుకుంటాము. We gather wealth in a worldly manner రాబో దినాలకి, for the coming days, రాబో సంవత్సరాలకు, for the coming years. ఇంకా చెప్పాలంటే తరతరాలకు కావలసినవి మనం కూర్చుకొని పేర్చుకొని దాచుకొని మిగలబెట్టుకుంటుంటాము. Furthermore, we are even storing up for our coming generations. మరి పరలోకమందు ధనమును కూర్చుకోవాలనే ఆసక్తి ఎంతమందికి ఉంది? So how many people have the desire to store treasure in heaven? ఈ చిన్నవాణిలో ఎవరికైనా మీరు ఆకలి తీరిస్తే, దప్పిక తీరిస్తే, పరామర్శిస్తే పరలోకమందు మీ ఫలము అధికమగునని కదా వాక్యం సెలవిస్తుంది. Doesn't the Bible say that if you provided for the hunger of any little ones, provide for the needs or visit them, your reward in heaven will be great? ఓ ప్రవక్తకు గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే మీకు ప్రతిఫలం ఉండకపోదని కదా వాక్యం సెలవిస్తుంది. Doesn't the Bible say if you give a glass of water to a prophet, you will be certainly not losing your reward? నీతిని అనుసరిస్తూ దుర్నీతిని ద్వేషించినప్పుడు కదా మనకు ఫలము కలుగుతుందని వ్రాయబడి ఉంది. Isn't it written that we receive a reward only when we follow righteousness and hate evil? క్రీస్తు నిమిత్తం నిందలు, అవమానాలు ఒకవేళ ఎదురైనప్పటికీ కూడా, Even if insults are faced for the sake of Christ, ఎవరైనా మనల్ని నిందించి, హింసించి, చెడ్డ మాటలు పలికినప్పుడు మనం ఓర్చుకుని సహించి మనం భరించినప్పుడు కదా పరలోకమందు మనకు ఫలము కలుగుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. the scriptures declare that we will receive rewards in heaven only when we endure and bear it when people insult us and say all kinds of evils against us. దేవుని కొరకు మనం ప్రయాసపడినప్పుడు, When we labor for God, పరిచర్య కొరకై శ్రమించినప్పుడు, when we suffer for the sake of ministry, నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు, when we hunger and thirst for the sake of righteousness, మన ఎదుట ఉన్న సాటి అయిన సహోదరుని ప్రేమించినప్పుడు, when we love our fellow brother who is before us, ఇలాంటి సత్క్రియల వలన పరలోకమందు మన ఫలం అధికమగునని లేఖనాలలో వ్రాయబడిన సత్యం మనం తెలుసుకోవాలండి. we must realize the truth in the scriptures that through such good deeds our rewards in heaven will be great. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, ఈరోజు మనం పరలోక సంబంధమైన ధనాన్ని కూర్చుకుంటున్నామా? ఈ లోక సంబంధంగా మనం ఐశ్వర్యవంతులమై ఉండాలని కోరుకుంటున్నామా? are we gathering heavenly treasure today, or are we desiring to be wealthy in a worldly sense? ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. A young man came to Jesus Christ. నేను పరలోక రాజ్యానికి వారసుడును కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. He asked, what do I do to inherit the kingdom of heaven? యేసయ్య కొన్ని ఆజ్ఞలు చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి అనుసరిస్తూనే ఉన్నానండి, నేను క్రొత్త వాడిని ఏమి కాదు అన్నాడు. When Jesus mentioned some commandments, he said, I've been following all this since my youth. I'm not new to this. వెంటనే యేసయ్య అన్నాడు, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నీవు నన్ను వెంబడించు అన్నాడు. Immediately Jesus said, sell all your possessions, give to the poor and follow me. అతడు మనసులో చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడంటండి. He felt a sting in his heart and went away. ఎందుకంటే అతనికి ఆస్తి అతనికి దైవమైపోయింది. Because his wealth had become his God. ఈ లోక సంబంధంగా ఐశ్వర్యవంతుడు ఆస్తిపరుడే కానీ అతడు పరలోక సంబంధంగా అతడు ఐశ్వర్యవంతుడు కాదు, పేదవాడు. In worldly terms, he was wealthy, but in heavenly terms, he was not rich, he was poor. నా ప్రియమైన సహోదరులారా, ఆ ధనాన్ని విడిచిపెట్టలేక అతడు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ అలాంటి వారిగా మనం ఉన్నామేమో కదా. Beloved, he went away feeling pierced because he couldn't let go of his wealth. Perhaps we are just like him. మనకు ఈ లోక సంబంధమైన ధనము కాదండి కావాల్సింది. It isn't the worldly wealth that we need.
లాజరును గురించి లేఖనాల్లో మనం చదివినప్పుడు పేదవాడు, పేద లాజరు. When we read about Lazarus, it's the poor man, poor Lazarus. కానీ పరలోకమందు అతడు ఐశ్వర్యవంతుడు, ధనము కలిగిన వాడని లేఖనాలు మనకు స్పష్టతనిస్తాయి. But the scriptures give another clarity that in heaven he was rich and possessed true wealth. ఆ ప్రక్కనే ఉన్న ధనవంతుడు ఈ లోక సంబంధంగా ధనవంతుడు, కానీ పరమందు అతడు పేదవాడు అనేది మనం గుర్తించాలి. We must recognize that the rich man beside him was wealthy in this world, but in heaven he was poor. కనుక మనం దేనిని కూర్చుకుంటున్నాం అనేది ఒక ప్రశ్న. So what are we gathering is the question. నేను 3 విషయాలు మీతో చెబుతూ వచ్చాను. I've put forth 3 things before you. కొందరు పాపాన్ని కూర్చుకుంటున్నారు. Some are gathering sin. మనమైతే ఆహారమును, శ్రేష్టమైన ఆహారాన్ని, మనకు బలమునిచ్చే ఆహారాన్ని కూర్చుకోవాలి. As for us, we must gather the best food, the food that gives us strength. మూడవది పర సంబంధమైన ధనాన్ని మనం కూర్చుకోవాలి. Thirdly, we must gather heavenly wealth. మరి మనం ఏమి కూర్చుకుంటున్నాము అనేది ఎవరికి వారం ప్రశ్న వేసుకోవాలి, విమర్శించుకోవాలి. అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. So we must ask ourselves, what are we gathering, and examine ourselves. May my God grant such grace to us all. మెట్టుకు మనం చదివిన వాక్య భాగంలో కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. In the portion of the word we read, it says that he who gathers by labor increases his wealth. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. Bow down and let's pray. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈనాడు మేము ఏమి కూర్చుకొని ఐశ్వర్యవంతునము కావాలి అనేది సుస్పష్టంగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. Lord, sovereign of life, as we offer our praises to you, you spoke very clearly to me and us through this about what we must gather to be truly wealthy. అనేకుల వలె మేము పాపమును కూర్చుకొనకుండా, May we not gather sin like many others. నిత్య జీవమునిచ్చు ఆహారాన్ని కూర్చుకొనిన వారు మగుటకు, For us to be those who gather the food that grants eternal life. పరలోకమందు ధనమును కూర్చుకొనుటకు, To gather treasure in heaven. మాకు వివేకమును ఆలోచననిచ్చి నడిపించమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, Grant us the wisdom and discernment to lead us as I commit myself and all of us into your hands. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. In Jesus' name we pray. ఆమేన్, ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. May God bless you all. May my God abundantly grant you special grace. Amen. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.